ఆయన శంకర్లు అంటున్నారు, ఏతస్య అర్థస్య సాక్షిభూతౌ రుచౌ. ఈ సత్యాన్ని చెప్పటానికి సాక్షిగా రెండు రుక్కులను, రుక్కంటే మంత్రం, రెండు మంత్రములను ఆనినాయ తీసుకువచ్చినాడు. ఎవరు? భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు రెండు మంత్రాలని తీసుకొచ్చి సాక్షిగా సాక్ష్యం చెప్పిస్తున్నాడు. అంటే చూడవయా, నేను చెప్పడమే కాదు, వేదంలో కూడా ఇలాగే చెప్పారు, ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో ఇలాగే చెప్పారు అని తను చెప్పిన సిద్ధాంతాన్ని, తను చెప్పినటువంటి థీసిస్కి సపోర్ట్గా రెండు ఉపనిషత్ మంత్రములను కోట్ చేస్తున్నాడు. దాన్ని బట్టి ఏమైంది, శ్రీకృష్ణుడు అంతకు ముందున్న సత్యాన్ని అనువాదం చేసిన వాడు అవుతాడే కానీ కొత్తగా సత్యాన్ని బోధించినట్టుగా ఆయన పాపం ఆయన అలా కూడా చెప్పుకోవట్లేదు. దట్ ఈజ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. తర్వాత యత్తు మన్యసే యుద్ధే భీష్మాదయ మయా హన్యంతే అహమేవా తేషాం హంతా ఇత్యేషా బుద్ధి మృషా ఏవతే. చూడండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆర్టిలరీ గన్నర్ ఉంటాడు, గన్ పెట్టుకుని ఉంటాడు, వాడికి ఇద్దరు అసిస్టెంట్లో ఒక అసిస్టెంట్లో ఉంటారు. వాడికి టెలిఫోన్ కూడా ఉంటుంది పక్కన. ఆ టెలిఫోన్లో ఫీల్డ్ ఫోన్ ఉంటుంది. అక్కడి నుంచి కమాండర్ ఎవడో ఉంటాడు, వాడు ఆర్డర్ ఇస్తాడు. ఈ డైరెక్షన్లో వాడికి ఏదో ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆర్టిలరీ గన్నుని ఫలానా డైరెక్షన్లో పెట్టి ఫలానా కైండ్ ఆఫ్ బాంబుల్లో మళ్ళీ 500 pounds, 300 pounds, 200 pounds అలా వెరైటీ ఉంటుంది. 500 అక్కడ 10 మంది అక్కడ పోగయ్యారని తెలిసింది ఆ డైరెక్షన్లో, ఆ డైరెక్షన్లో ఒక 500 pound బాంబు ఫైర్ చేయి అని వాడికి ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ రాగానే వాడు ఆ బాంబు తీసుకెళ్ళి దాంట్లో లోడ్ చేసి కరెక్ట్ డైరెక్షన్ ఫిక్స్ చేసి ఫైర్ చేస్తాడు. ఆ బాంబు వెళ్ళి అవతల పడి 10 మంది సైనికులు చచ్చిపోతారు. సైనికులు అయ్యేది ఎవళ్ళు అయ్యేది. కార్గిల్ టైంలో ఈ మిలిటెంట్స్ వాళ్ళతో పాటుగా వాళ్ళ ప్రియురాండ్రు కూడా ఉన్నారు అక్కడ. ఆ ఆక్రమితమైన ప్రాంతంలో కార్గిల్ వాళ్ళు ఆక్రమించారు కదా, వాళ్ళతో పాటు వాళ్ళ ప్రియురాండ్రుని కూడా తెచ్చుకు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందిలే అని చెప్పేసి ఫ్యామిలీ పిల్లలు రాలేదు కానీ భార్యలను తెచ్చుకు భార్యలు కానీ వాటెవర్. సో వీళ్ళు ఇక్కడి నుంచి బాంబులు ఈ బోఫోర్ గన్స్లో పేల్చినప్పుడు వాళ్ళు కూడా చచ్చిపోయారు. సో అటువైపు 10 మంది చచ్చిపోయారు వీడు ఫైర్ చేసిన 500 pound బాంబుకి. ఇప్పుడు వీడు హంత అంటే హత్య చేసిన వాడు అవుతాడా అవడా? కాడు. బాగానే తెలుసుకున్నారు. ఇంకో ప్రశ్న అడుగుతా, చెప్పండి. వాళ్ళు హత్య చేయబడ్డ వాళ్ళు అవుతారా అవరా? కారు. అదెందుకు కారు? ఎందుకంటే ఆత్మకి చావు లేదు కనుక. బస్ ఇతనా హీ బాత్ హై. ఆత్మకి చావు లేదు కనుక వాళ్ళు చావలేదు, వీళ్ళు చంపలేదు. నాయం హంతి నహన్యతే, అది సంగతి. సో అయితే ఇక్కడ దీని మీద మీకు ఒకటి రెండు మౌలికమైన ప్రశ్నలు నేను లేవనెత్తి సమాధానం చెప్తా, చూడండి. అసలు అంటే ఇక్కడ ఏమిటి బోధిస్తున్నది ఏమిటి? చంపుట అనే క్రియ విషయంలో ఇటు కర్త కానీ అటు భోక్త కానీ రెండు మిథ్యా అని అభిప్రాయమా అంటే, చూడండి, చంపుట అనే క్రియ అన్నది ఇక్కడ ఉంటే దృష్టాంతంగా తీసుకున్నారు. ఉపలక్షణము అంటారు. ఉపలక్షణం అన్ని క్రియల విషయంలో ఇదే పరిస్థితి. క్రియా సామాన్యం అంటే ఏ యాక్షన్ అయినా సరే, నేను ఆ యాక్షన్ చేసిన వాడిని, ఐఎమ్ ది ఏజెంట్ ఆఫ్ యాక్షన్ అని ఒకడు అనుకుంటాడు. ఐ రిసీవ్డ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ యాక్షన్, అయితే ఐ ఎంజాయిడ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దట్ యాక్షన్ అని ఇంకొకడు అనుకుంటాడు. ఈ వీడు కర్త, వాడు భోక్త. కర్త భోక్త వేరువేరుగా ఉండొచ్చు, లేదా ఒక సందర్భంలో తానే కర్త అయ్యొచ్చు, తానే భోక్త అవ్వచ్చు. వాట్ ఎవర్ యు సే. ఇప్పుడు ముఖ్యంగా హననక్రియ ఉందనుకోండి, కర్త భోక్త వేరువేరుగా ఉన్నారు. దానం ఉందనుకోండి, కర్త భోక్త వేరువేరుగా ఉంటారు. భోజనం పెట్టడం ఉందనుకోండి, కర్త భోక్త వేరువేరుగా ఉంటారు. సో ఈ విధంగా యజ్ఞంలో కూడా కర్తభోక్త వేరువేరు అని చెప్పచ్చు మీరు, ఇన్ వన్ సెన్స్. ఇప్పుడు హోమం చేశారనుకోండి, హోమానికి కర్త మీరైతే భోక్త దేవత కదా మరి హోమం చేశారు. కర్తభోక్త వేరువేరుగా ఉన్నారు ఇన్ దట్ సెన్స్. ఆ కర్మఫలం మళ్ళీ తర్వాత మీకు వస్తుంది, అది వేరే సంగతి. సో ఇన్ దట్ గివెన్ యాక్షన్ కర్తభోక్త వేరువేరుగా ఉన్నారు. సో ఇన్ జనరల్ కర్త తన కర్తృత్వమును తన యందు ఆరోపించుకొని మాత్రమే కర్త అవుతాడు.
భోక్తృత్వాన్ని మరి ఒకడు తన యందు ఆరోపించుకొని మాత్రమే భోక్త అవుతాడు. వాస్తవంలో వీడి యందు కర్తృత్వము మిథ్యయే, భోక్తృత్వము కూడా వాని యందు మిథ్యయే. ఇన్ జనరల్ ఫర్ ఎవ్రీ యాక్షన్, ఫర్ ఎనీ యాక్షన్ ఇది రూల్. ఎనీ యాక్షన్ అని అన్నప్పుడు ఈ హనన క్రియ ఎందుకు చెప్పడం? ఇంకా అంతకంటే వేరే క్రియ దొరకలేదా? భోజనం పెట్టడం అని చెప్పొచ్చు కదా, దానం అనే క్రియ చెప్పొచ్చు కదా, దానం అనే క్రియలో కర్త భోక్త అని చెప్పొచ్చు కదా. హననమే ఎందుకు చెప్పాలి అంటే, కఠోపనిషత్తులో హననమే ఎందుకు చెప్పారు, గీతలో హననమే ఎందుకు చెప్పారు? దట్ ఈస్ ది పాయింట్. ఎందుకంటే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పడానికి కొంచెం సౌమ్యమైన ఎగ్జాంపుల్ చెప్పచ్చు, కానీ ఇంత కఠోరమైన భయంకరమైన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలి? సో ఎగ్జాంపులే చెప్పినప్పుడు సౌమ్యమైన ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సో దానక్రియ చేసి వీడు నేను దానం చేశానని వీడు అనుకుంటున్నాడు, వాడు దానాన్ని పొందానని వాడు అనుకుంటున్నాడు, వాస్తవంలో వీడు కర్త కాదు, వాడు భోక్త కాదు, అలా చెప్పాడు అనుకోండి, ఎంత బాగుంటుంది. ఈ హననం ఎందుకంటే చూడండి, గీతలో సందర్భాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. గీతలో సందర్భము హననమే సందర్భం. అక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, యుద్ధంలో యుద్ధే భీష్మాదయ మయా హన్యంతే, ఈ యుద్ధంలో భీష్ముడు మొదలైన వాళ్ళని నేను సంహరించుతున్నాను, అట్లీస్ట్ అబౌట్ టు డూ దాట్. అహమేవ తేషాం హంత, వాళ్ళు నా చేత సంహరింపబడుతున్నారు, నేను వాళ్ళని సంహరిస్తున్నాను. అయితే వాళ్ళు నా చేత కొట్టబడుతున్నారు బాణములతో, నేను వాళ్ళని బాణములతో కొట్టుచున్నాను అని తనయందు భోక్తృత్వాన్ని, వాళ్ళయందు తనయందు కర్తృత్వాన్ని, వాళ్ళయందు భోక్తృత్వాన్ని ఇతను భావన చేశాడు. అది తప్పు. ఆ సందర్భం అలాంటిది. హననమే సందర్భం కనుక హనన క్రియని ఉద్దేశించి అక్కడ చెప్పారు. ఇక్కడ హనన క్రియ ఉపలక్షణం. ఉపలక్షణం అంటే ఏమిటో నేను చెప్పాను అంతకుముందు, మళ్ళీ చెప్తా. కాకేభ్యో దధిరక్ష్యతాం అని ఉంటుంది, స్టాండర్డ్ ఎగ్జాంపుల్. సో బయట పిండి వడియాలు పెట్టుకుని కాకి ఎత్తుకుపోకుండా చూడరా అని తల్లి పిల్లవాడికి పురమాయిస్తుంది. పిండి వడియాలు ఆరపెడతారు కదా, సో కాకి ఎత్తుకుపోకుండా చూడమని పిల్లవాడికి పురమాయిస్తుంది. పురమాయిస్తే వీడు కాకి ఎత్తుకుపోతుంటే తరివేస్తాడు కాకి దగ్గరికి వస్తే, కానీ పిల్లి కుక్క వస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటాడు. అది తప్పు. అక్కడ కాక శబ్దానికి కాకి అర్థం కాదు, అది ఉపలక్షణం. అంటే ఈ పిండి వడియాలని ఏది చెడగొట్టడానికి వస్తే దాన్నల్లా తరివేయమని అర్థం, కానీ కేవలం కాకిని ఒక్కదాన్నే తరవమని పిల్లిని కుక్కని తినమనీయమని అభిప్రాయం కాదు. కాబట్టి అక్కడ కాక శబ్దం ఉపలక్షణం. ఉపలక్షణం అంటే ఇట్ ఈస్ టిపికల్, ఇట్ స్టాండ్స్ యాజ్ ఎ మోడల్ ఫర్ సో మెనీ అదర్ రిలేటెడ్ థింగ్స్, దాన్ని ఉపలక్షణం అంటారు. సో అదేవిధంగా ఇక్కడ హననక్రియ ఉపలక్షణం. దానం చేసేవాడు నేను దానం చేశాను, వాడు నేను దానం చేయబట్టి వాడు అనుభవిస్తున్నాడు అని అనుకోకూడదు, తప్పది. ఒక ఆయన అన్నారు, నేను ఎకరం భూమి దానం చేశానండి ఆ పండితుడికి, ఆ కారణంగానే ఆయన చక్కగా భోజనం చేస్తున్నాడు, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడు అని అన్నాడు. ఆయన ఎప్పుడు దానం చేసి 10 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా ఇప్పటికి కూడా అదే గుర్తనమాట. అంటే చూడండి, భూమి దానం చేయడం ఏమిటండి? భూమి ఎవళ్ళ భూమిది? భూమి వీడు ముందు వచ్చే తర్వాత భూమి వచ్చిందా? భూమి ఉండి వీడు వచ్చాడా? భూమి ముందే ఉంది, మనం దాంట్లోకి వచ్చాం. మనం భూమి పుత్రులం మనం అవుతామా? మనకి భూమి స్వంతం అవుతుందా? ఇంకేదో భ్రాంతి. కాబట్టి భూమి వీడిది కాదు, వాడిది కాదు, వీడి ఇచ్చింది లేదు, వాడు పుచ్చుకున్నది లేదు, ఎక్కడుందో అక్కడ ఉంది, అలాగే ఉంటుంది కూడా అది. కానీ ఏదో ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్ ఒక రకమైన కలెక్టివ్ థింకింగ్ ప్యాటర్న్ అని మనం ఇన్హెరిట్ చేసామని చెప్పాను చూడండి. అందరూ ఒకే మూసలో పోసినట్టుగా ఆలోచించే పద్ధతి ఒకటి ఉంటుంది, అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా కాబట్టి వీడు కర్త కాదు, వీడు దాత కాదు, వాడు ప్రతిగ్రహీత కాదు. ఎందుకంటే భూమి ఎక్కడ ఉన్న భూమి అక్కడే ఉంది, ఇంట్లో ఎవడు దానం చేశాడో ఎవడు పుచ్చుకున్నాడు, వీడు ఇచ్చింది లేదు, వాడు పుచ్చుకున్నది లేదు. కొని ఇంకా ఏదో 10 రూపాయలకి అయితే అంటే వీడి జేబులో ఉన్నది వాడి జేబులోకి వెళ్ళింది, కొంత సంథింగ్ యూ కెన్ సీ. వీడు ఇచ్చింది లేదు, వాడు పుచ్చుకుంది లేదు. సో దృష్టాంతాన్ని టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్. సో వాట్ ఎవర్ ఈ కర్తృత్వము భోక్తృత్వము సకల క్రియల విషయంలో ఆత్మయందు ఆరోపించబడ్డవియే కానీ వాస్తవంగా ఆత్మయందు కర్తృత్వము భోక్తృత్వము లేవు. చూడండి,
వస్తువులో అంటే సత్యంలో రియాలిటీ, సత్యంలో లోపల బయట అని ఉండవు. సత్యము పూర్ణమైన సత్యంలో లోపల బయట ఏముంటుంది? లోపల బయట ఉంటే అది పూర్ణం అవుతుందండి? లోపల బయట అనే విభాగము సత్యంలో ఉండవు. సో సత్యము ఏకరూపంగా అఖండంగా ఉంటుంది. కానీ సమాజంలో మనకి ఇన్నర్ అండ్ అవుటర్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ లోపల బయట అనే భావనలు ఉంటాయి, ధారణలు. సో కాన్సెప్ట్ అంటే ధారణ అని అర్థం. ఇటువంటి ధారణలు ఉంటాయి. ఈ ధారణకి మూలం ఏమిటి? ఇప్పుడు ఇన్నర్ అండ్ అవుటర్ అని మీరు అనాలంటే ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. రిఫరెన్స్ పాయింట్ లేకుండా ఇన్నర్ అండ్ అవుటర్ అని ఎలా అంటారు? సో ఇప్పుడు నేను వాడు అని మీరు అంటుంటే, నేను లోపల వాడు బయట అని మీరు అన్నప్పుడు దెర్ మస్ట్ బి ఎ రిఫరెన్స్ పాయింట్. వాట్ ఈస్ ది రిఫరెన్స్ పాయింట్? ఫిజికల్ బాడీ. కాబట్టి ఆత్మ స్థూల దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందినప్పుడు మాత్రమే నేను వాడు అనే విభాగం వస్తుంది. కర్త కర్మ, లేకపోతే కర్త క్రియను చేసేవాడు, క్రియ యొక్క ఫలాన్ని పొందేవాడు అనే విభాగం వస్తుంది. వాస్తవంలో బాడీ ఈజ్ మిథ్య. మనం చూసాం, దేహమునందు నేను అనే అభిమానము అది అజ్ఞాన కల్పితమే కానీ వాస్తవం కాదు. కాబట్టి చూడండి, బాడీ అని మీరు అన్నప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. బాడీ అని మీరు అన్నారు, దేహము అన్నది చైతన్యంలో ప్రకాశించినప్పుడు దేహం అన్నారా? చైతన్యంలో ప్రకాశించకుండానే దేహం అంటారా? చైతన్యంలో ప్రకాశించినప్పుడు మాత్రమే దేహ భావన కలిగింది. వాడు అన్నప్పుడు ఆ వాడు అనే ఒక మనిషి అది చైతన్యంలో ప్రకాశిస్తే వాడంటారా, ప్రకాశించకుండా అంటారా? ప్రకాశిస్తే వాడు అన్నారు. కాబట్టి నేను అన్నప్పుడు ఈ దేహము, వాడు అన్నప్పుడు ఆ దేహము, రెండు ఒకే చైతన్యంలో ప్రకాశించేవి. అవునా? రెండు వేరువేరు చైతన్యాల్లో ఒకే చైతన్యంలో ప్రకాశించేవి. కాబట్టి వాస్తవంలో అయితే ఈ రెండు దేహాలు కూడా ఆ చైతన్యానికి లోపల ఉండాలి, లేకపోతే రెండు దేహాలు కూడా ఆ చైతన్యానికి బయట ఉండాలి. ఎదర్ బోత్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ బోత్ ఆర్ ఇన్ సైడ్. అవునండి? మరి వై యు సే ఆ చైతన్యంలో ప్రకాశించే ఒక దేహము లోపలని అంటే తానని, మరి ఒక దేహము బయట పరాయి అని, హౌ యు డూ దట్? కాబట్టి ఆ చైతన్యంలో లోపల బయట అనే విభాగం లేదు. కానీ ఆ చైతన్యాన్ని ఒక విశిష్టమైన దేహంతో కనుక తాదాత్మ్యం చేసినట్లయితే, ఐడెంటిఫై చేసి పెట్టు, దేహంతో ఐడెంటిఫై చేసి కూర్చోడం. దేహంతో ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై అయ్యారో ఆ రిఫరెన్స్ పాయింట్ అయిపోతుంది దేహం. దేహం రిఫరెన్స్ పాయింట్ అవడంతో దేహమే నేను, దేహానికి బయట ఉన్నది పరాయివాడు అనే తేడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా కొడితే ఇప్పుడు కొట్టినవాడు ఎవరు? నేను. దెబ్బ తిన్నవాడు ఎవరు? నేను. చూడండి, దాన్ని కర్తాభోక్త అని అనరు. ఎందుకంటే కొట్టినవాడిని నేనే, దెబ్బ తిన్నవాడిని నేనే, రెండు ఒకే చోట వచ్చేసేపటికి ఇది ఒకడు కొట్టాడు, మరొకడు దెబ్బ తిన్నాడు అనేటువంటి ఈ విభాగము, ఈ కాన్ఫ్లిక్ట్ లేదు అక్కడ. వెరాజ్ ఇక్కడ చేయి మీద కొట్టి బదులు ఇంకొకటి చేతి మీద కొట్టాను అనుకోండి, కొడితే వీడు హంత, వాడు హన్యతే. కాబట్టి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. ఎందుకని? ఈ దేహము నేను, మరో దేహము పరాయివాడు అనే భేదం చేత. కాబట్టి ఎప్పుడైతే అఖండమైన ఆత్మస్వరూపాన్ని ఒక దేహానికి సీమితం చేసేసి, ఒక దేహమునకు దాన్ని ఫిక్స్ చేసేసి, దాన్నే రిఫరెన్స్ పాయింట్ కింద పెట్టుకుని మీరు చూస్తారో అప్పుడే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనేటువంటి వ్యవస్థ వస్తుంది. కాబట్టి అసలు ఆ రిఫరెన్స్ పాయింట్ తప్పు. ఆత్మ సర్వవ్యాపకము, సకల ప్రాణులలో ఒకే ఆత్మ గలదు. కాబట్టి ఒకళ్ళు కొట్టడం, ఇంకొకళ్ళు కొట్టబడటము అనే వ్యవస్థ లేదు. అంటే చూడండి, ఒక హయ్యర్ లెవెల్లో మీరు మాట్లాడినప్పుడు ఈ విభాగం లేదు. ఒక లోవర్ లెవెల్కి వచ్చి మాట్లాడారనుకోండి, ఈ విభాగం వచ్చేస్తుంది. ఇది ఎలాగంటే, ఒక యజమాని ఉన్నాడు, ఆయనకు ఒక్కతే కూతురు. ఈ కూతుర్ని ఇంకొక అతనికి ఇచ్చి కన్యాదానం చేశాడు. ఇప్పుడు కట్నం ఎంత అని అడిగారు. కట్నం ఏం అక్కర్లేదండి, మీ పిల్లని మాకిస్తే మీ ఆస్తి అంతా మాదే అయిపోతుందండి. ఎందుకంటే ఆయనకి కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు కట్నం ఎంతో అడిగి తీసుకుంటాం. ఎందుకంటే ఆస్తి అంతా వీళ్ళకి వచ్చేది. కొడుకు తీసుకుంటాడు ఆస్తిని, వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది, వీళ్ళకు రాదు. కాబట్టి ఆ రాబట్టేదేదో ఇప్పుడే రాబట్టేయాలి. అవునండి? అలా కాకుండా కొడుకు లేడనుకోండి,
అప్పుడు ఇంక మీది మాది అనే విభాగం లేదు, అంతా మందే. మాది మీదని అనుకుంటూ ఉండండి, మేము ఎప్పుడు తీసుకోవాలో మాకు తెలుసు, అంతా మందే. సో ఆ విధంగా నేను వాడు అనే విభాగం ఉన్నప్పుడు కర్త భోక్త విభాగమే లేకపోతే అంతా మందే, దీంట్లో కర్త లేడు భోక్త లేడు. కాబట్టి ఒక లెవెల్లో ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం పుచ్చుకునేవాళ్ళు, వాళ్ళది వేరు మంది వేరు. హయ్యర్ లెవెల్లో ఆలోచిస్తే అంతా మనదే. కాబట్టి చూడండి, ఇప్పుడు ఒక గ్రామానికి వాటర్ ఇరిగేషన్ సప్లై చేసేవాడు, ఈ గ్రామానికి ఇరిగేషన్ వాటర్ సప్లై చేయడం వాడి డ్యూటీ అనుకోండి. ఆ గ్రామంలో ఉండేటువంటి చేలన్నీ వాడివే, అవన్నీ కూడా వాడి యొక్క పరిధిలోకే వచ్చేస్తాయి. దాంట్లో కానీ ఆ గ్రామంలో ఒకడున్నాడు, వాడికి 2 ఎకరాల చేను ఉంది. వాడేమంటాడు, నా చేనుకి నీరు వస్తేనే నీరు వచ్చినట్టు, మిగతా వాళ్ళకి వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు అని విభాగం చేసి కూర్చుంటాడు. వాడు అయితే లోవర్ లెవెల్ మాట్లాడతాడు, ఇది నాది ఇది పరాయి. కానీ మొత్తం గ్రామానికి నీరు సప్లై చేసి వాడు ఉంటాడే, వాడు హయ్యర్ లెవెల్లో వాడు ఉంటాడు. వాడి దృష్టిలో నాది పరాయిది అనే సంబంధం ఏం లేదు, అన్ని చేలు వాడి చేలే, అన్ని చేలకి నీరు వాడు ఇవ్వాల్సిన వాడే, అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము సమాజం నుంచి తనని తాను విడదీసుకుని, నేను వేరే ఉన్నాను, నాకంటే వేరే సమాజం ఉన్నది అని అలా విడదీసుకుని ఆ ఐసోలేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ కర్మ చేశాను, కర్తను, వాడు ఆ కర్మ ఫలాన్ని వాడు పొందాడు అనే విభాగం ఉంది. కానీ మహాత్ముల దృష్టిలో ఆత్మావా ఇదగుం సర్వం, ఈ సకల జగత్తు కూడా ఆత్మస్వరూపమే. దీంట్లో ఒకడు హంత, మరొకడు హన్యతే అనే విభాగానికి అవకాశమే లేదు. కాబట్టి ఆ లెవెల్ని బట్టి డిఫరెన్స్. కాబట్టి నువ్వు చంపేవాడివి కాదు, వాడు చంపబడేవాడు కాదు. కాబట్టి నువ్వు ఆ రకమైనటువంటి మీమాంస నువ్వు పెట్టుకోకు, దాని మీద బేస్ అయ్యి నువ్వు ఏ డెసిషను తీసుకో. నువ్వు ఇంత మాత్రమే చూసుకో, నీ కర్తవ్యం ఏమిటో చూసుకో. నీ కర్తవ్యం ఫైర్ చేయటమా కాదో చూసుకోండి. నీ కర్తవ్యం ఫైర్ చేయడం అయితే ఫైర్ చేసేయంతే. ఫైర్ చేయడం కర్తవ్యం కాదనుకో, చేయకండి, బస్ దట్స్ ఆల్. కాబట్టి ఆర్టిలరీ గన్నర్ హీ నైదర్ కిల్స్ నార్ ది అదర్ ఫెలో గెట్స్ కిల్డ్ బై హిమ్. బై హిమ్ అని పెడితే ఇంకా క్లియర్గా ఉంటుంది. హీఈస్ కిల్డ్ బికాస్ హీఈస్ ఫైటింగ్ ఏ బ్యాటిల్, హీఈస్ కిల్డ్. హీఈస్ నాట్ కిల్డ్ బై హిమ్, హీఈస్ నాట్ కిల్లింగ్ దట్ పర్సన్, హీఈస్ జస్ట్ ఫైరింగ్ హిజ్ ఆర్టిలరీ బికాస్ ఇట్ హ్యాపెన్స్ టు బి హిజ్ డ్యూటీ. అండ్ ది అదర్ ఫెలో ఈజ్ నాట్ కిల్డ్ బై దిస్ పర్సన్, ది అదర్ ఫెలో ఈజ్ కిల్డ్, దట్స్ ఆల్. హీఈస్ నాట్ కిల్డ్ బై దిస్ పర్సన్, హీఈస్ కిల్డ్ బికాస్ హీఈస్ ఫైటింగ్ ఏ బ్యాటిల్, దట్స్ ఇట్, అంతే. ఆ రకంగా చేతనే చూడండి, ఆ సెంటిమెంట్ని తీసుకోరు, సెంటిమెంటల్గా పెట్టుకోరు. మహాత్ములు ఎప్పుడు హత్వాపి సైమాన్లోకాన్ నసభూయోభిజ అయితే అన్నాడు శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో అంటాడు. మొత్తం ఈ సమాజంలో ఉండే జనాన్నంతని చంపేసినా కూడా వాడికి నయా పైసంత పాపం కూడా రాదన్నాడు. వాడి కనుక అది కర్తవ్యకర్మ అయినట్లయితే, ఆత్మ అకర్త అని తెలుసుకున్న వాడి చేతిలో కర్తవ్యకర్మ రూపంగా మొత్తం అందరూ సంహరింపబడ్డా వాడికి ఏమీ అవదండి, ఎందుకంటే వాడు ఎందుకు కర్తృత్వం లేదన్నారు. కాబట్టి సెంటిమెంట్కి ఏమీ అవకాశం లేదు. ట్రూత్ ఈజ్ బియాండ్ సెంటిమెంట్స్. మనం ఏం చేస్తామంటే ట్రూత్ని సెంటిమెంట్తో కప్పేస్తాం, దట్ ఈస్ ది ప్రాబ్లం. ఆ సెంటిమెంట్ అంటే శోకమోహాలే. చూద్దాం, ఇది నడుస్తూ ఉంటుంది. కథం, కథం అంటే ఏమిటి? నేను చంపేవాణ్ణి, వాళ్ళు చంపబడేవారు అనే ఈ బుద్ధి మృష, ఇది మిథ్య, ఇది ఫాల్స్. కథం ఎట్లు, అదేమిటి నేను చంపేవాణ్ణి వాళ్ళు చంపబడేవారు అనే బుద్ధి ఫాల్సేనా? ఎస్. హౌ అంటే శ్లోకం. సో చూడండి, శ్లోకం ఒక్కసారి చూడండి. యహ ఏనం హంతారం వేత్తి, ఏనం అంటే ఈ ఆత్మను, అంటే తనను అని అర్థం, తన స్వరూపాన్ని ఎవడైతే హంత అంటే చంపేవాడు, కొట్టేవాడు అంటే కర్త అని అర్థం. ఎవడైతే తనను కర్తగా భావన చేస్తాడో, యశ్చైనం మన్యతే హతం, ఎవడైతే తనను కొట్టబడిన వానిగా భావన చేస్తాడు, హతం వాడు నన్ను కొట్టాడు, వాడి చేతిలో నేను దెబ్బతిన్నాను అని ఎవడైతే భావన చేస్తాడో, ఉభౌతౌ న విజానీతః, వాళ్ళిద్దరూ కూడా తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళిద్దరూ కూడా తెలిసిన వాళ్ళు కాదు. ఇప్పుడు నేను మాట చెప్తా చూడండి. ఆఫీస్లో మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీకు ఒకతనికి బాస్ ప్రమోషన్ ఇచ్చాడు, ఒకడికి ఇచ్చాడంటే రెండో వాడికి ఇవ్వలేదనే కదండి. ఎప్పుడు కూడా ఒక ప్రమోషన్ ఉంటే దానికోసం చూసేవాళ్ళు 4 ఉంటారు. అది
ఇది లా ఆఫ్ స్టాటిస్టిక్స్. ఒక ఒక పోస్ట్ ఉంటే దానికోసం అరువులు చాచి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇప్పుడు బాస్ ఒకడికి ప్రమోషన్ ఇచ్చాడు, ఇంకొకడికి ప్రమోషన్ ఇవ్వలేదు. ప్రూఫ్ కావాలంటే ఎదురుకుండా ఉంది ప్రూఫ్. ఎందుకంటే ప్రమోషన్ ఆర్డర్ మీద సైన్ చేసి వీడికి పంపించాడు. వీడికి ప్రమోషన్ అడిగితే చూద్దాంలే తర్వాత అన్నాడు. ఇది పరిస్థితి. నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఇదిగో వాడికి ఇచ్చాడు ప్రమోషన్, వీడికి ఇవ్వలేదు. నేను చెప్పాను, చూడవా, వాడు ఇచ్చేవాడు కాదు, నువ్వు తీసుకునేవాడివి కాదు, ఇది భ్రాంతమ్మా. ప్రమోషన్ అన్నది అది అది పెద్ద విషయం కాదు అసలు. ముందు ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. ప్రమోషన్ ఇష్యూ ఏంటండి? ఇప్పుడు 50 ఏళ్ళు సర్వీస్ చేస్తారు, దాంట్లో ఓ ఏడాది ప్రమోషన్ ఇటో అటో, ఈజ్ ఇట్ ఎన్ ఇష్యూ? అది ఆ టైంలో ఏమనిపిస్తుందంటే మైండ్కి అది ఒక బగ్ కింద పట్టేస్తుంది. ప్రమోషన్ 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 ఒక బగ్. అది పట్టేసినప్పుడు ఆ ప్రమోషన్ వస్తే నాకు స్వర్గం లభించినంత ఆనందం కలుగుతుందని, రాకపోతే నాకు మహా అన్యాయం జరిగిపోయిందని అలాగే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాడే అనుకుంటాడు, 10 ఏళ్ల తర్వాత వాడే అనుకుంటాడు, ఏమిటో అప్పట్లో ఆ ప్రమోషన్ గురించి అంత పిచ్చి పడ్డాం, దాంట్లో పెద్ద సారమేం లేదని వీడే అనుకుంటాడు. కాబట్టి కానీ ఆ టైంలో అలా అనిపించదు, ఆ మోహం అలాంటిది. సో నాతో చెప్తే నేను అన్నాను, వాడు ఇచ్చేవాడు కాదు, నువ్వు తీసుకునేవాడు కాదయా అన్న. అంటే ఇతను అన్నాడు, ఏమిటో మీరేదో ఉద్ధరిస్తారని మీ దగ్గరికి వస్తే మీరు ఇలా మాట్లాడతారు ఏంటండి? ప్రమోషన్ మరి వాడు ఇచ్చేవాడు, వీడు నేను తీసుకునేవాడిని. కాబట్టి మరి ఇచ్చేవాడు ఎవడు? దేవుడు ఇచ్చేవాడు. మరి తీసుకునేవాడు ఎవడు? తీసుకునేవాడు ఆ భాగ్యం నీకుంటే నువ్వు తీసుకోవచ్చు, ఇచ్చేవాడు మాత్రం అతను కాదు. నువ్వు ఆలోచించు, కొంచెం సూక్ష్మంగా ఆలోచించు. ఏం వాడికి బావమరిదా వీడి ప్రమోషన్ వచ్చినవాడు ఆయనకి బావమరిదా? నువ్వు కాకపోయావా? ఏదో అలాగా మనందరం కలిసి ఒక పెద్ద చక్రంలో పడి కొట్టుకుపోతున్నాం. ఆ చక్రంలో పడిపోతుంటే నువ్వు కింద వచ్చావు, ఈ టైంలో వాడు పైన ఉన్నాడు. ఇంకో కొంతకాలం అయితే వాడి కిందకు వస్తాడు, నువ్వు పైకి వెళ్తావు. వాడు ప్రమోషన్ వచ్చిన ఆనందం పోతుంది వాడికి. వాడు ఆ వేలమొహం వేసుకుని ఏదో ఇష్యూలు గిలగిలాడుతూ ఉంటాడు. ఇంతట్లోకి తక్కువ నీకు ప్రమోషన్ వస్తే నువ్వు పార్టీ చేసుకుంటావు. కాబట్టి దీంట్లో వాడు ఇచ్చేది కాదు, నువ్వు తీసుకునేది కాదు. ఇదంతా కూడా ప్రభుత్వం సర్కారు వారికి. దీంట్లో ఒకళ్ళు ఇచ్చేది లేదు, తీసుకునేది. న్యాయం అంటే నా హందే. కానీ మనం ఆ ఓవరాల్ పిక్చర్, బిగ్గర్ పిక్చర్ చూస్తే ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు. కానీ స్మాలర్ పిక్చర్ చూశారనుకోండి, ఏమనిపిస్తుంది? నేను ఇంకో దృష్టాంతం చెప్తా. అల్లుడు అత్తారింటికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు ప్యాంటు షర్టు పెట్టారు, వీడికి కాటన్ ప్యాంటు షర్టు పెట్టారు. వీడు టెర్రీ కాటన్ పెడతారనుకున్నాడు, వాళ్ళు కాటన్ పెట్టారు. వాళ్ళ కకృతి వాళ్ళది. వాళ్ళు కొంచెం ఉదారంగా ఉండొచ్చు కదా, పోనీ వెర్రిమోహం కొత్తగా వచ్చాడని కొంత ఔదార్యం వాళ్ళు చూపించవచ్చు కదా. వాళ్ళు ఓ 25 రూపాయలు వాళ్ళు సేవ్ చేస్తారు. ఎవడి బట్టికి వాడు కకృతి వ్యవహారం. ఔదార్యం ఎక్కడ లేదు. సో ఇప్పుడు వీడు మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు, కోపం కూడా సాధిస్తాడు. కానీ మీరు చెప్పండి, వాడు ఇచ్చాడా వీడు పుచ్చుకున్నాడా? మీరు ఓవరాల్ లైఫ్లో చెప్పండి, ఏమిటి సత్యం? వాడు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు పుచ్చుకునేవాడు. అందరికీ ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ప్రతివాడు తన కర్మఫలాన్ని, తన కర్మని బట్టి, తనకున్న రిజర్వాయర్ ఆఫ్ కర్మాస్ని బట్టి, తన ప్రారంధాన్ని బట్టి, డెస్టినీ అనండి, ఏ పేరు పెట్టండి, వీడి భాగ్యాన్ని బట్టి వీడు తెచ్చుకొస్తాడు. మీరు పిడత పట్టుకుని సముద్రానికి వెళ్తే మీకు ఎన్ని నీళ్లు వస్తాయి? పిడత నీళ్ళు వస్తాయి. కొండ పట్టుకెళ్తే కొండడి నీళ్ళు వస్తాయి. ట్యాంకర్ పట్టుకెళ్తే ట్యాంకర్ నీళ్ళు వస్తాయి. అంతే. మీరు ఏది పట్టుకెళ్ళారో అన్నీ వస్తాయి. కానీ సముద్రం నిండా నీళ్లు ఉన్నాయి కదా అని అన్నీ మీకు రావు. కాబట్టి మామగారి దగ్గర ఎంత సొమ్ము ఉన్నా వీడికి రావద్దు, వీడి భాగ్యం ఎంతో వీడికి అంతే వస్తుంది. కాబట్టి వాడు ఇచ్చేవాడు కాదు, వీడు పుచ్చుకునేవాడు కాదు. ఇదంతా స్మాలర్ లెవెల్లో అలా అనిపిస్తుంది. ఆ టైంలో వాడికి చెప్పిన అర్థం కాదు. కొంచెం వివేకం ఉన్నట్లయితే, అంచేతనే పెద్దల దగ్గర చెప్తే, మా మామగారు నాకేం ఇవ్వలేదని పెద్దల దగ్గర చెప్తే పెద్దలు అంటారు, ఓరు వెరివాడా, ఇంత చదువుకుని ఇలా తేలిందే ఆఖరికి, ఆయన ఇవ్వడం ఏట్రా, నువ్వు పుచ్చుకోవడం ఏట్రా? మన అందరికీ ఇవ్వాల్సిన వాడు ఈశ్వరుడు కదా, నీవు ఈశ్వరుని ఆరాధించుకో. ధ్రువుడు తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, తండ్రి నాకు ఉన్నత స్థానాన్ని ఇవ్వలేదు, నన్ను కిందకి తోసేసాడు తండ్రి, తల్లి ఏమో నన్ను నిందించింది, నేను అవమానాన్ని పొందాను అని చెప్పాడు. చెప్తే తల్లి చెప్పింది, నాయనా, అందరికీ ఇవ్వాల్సిన వాడు సర్వేశ్వరుడు, నీవు సర్వేశ్వరుని ఆరాధించి ఏదైనా తెచ్చుకోవాలి. కానీ ఈ సవతి తల్లి నీకెంత ఇస్తుంది, నువ్వెంత పుచ్చుకుంటావురా? ఒకవేళ ఆవిడ మొహమాటానికి ఇచ్చినా ఓ పావుగంట సేపు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది అనుకో, దానివల్ల వాట్ యూ గెయిన్? దెర్ ఈజ్ నో గెయిన్ ఇన్ ఇట్, దెర్ ఈజ్ నో గివింగ్, దెర్ ఈజ్ నో టేకింగ్. సో
నువ్వు అసలైన తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి ఏం చెప్తుంది తల్లి. కాబట్టి మనం చాలా చిన్న లెవెల్లో మనిషి నేరోయర్ అండ్ నేరోయర్ అండ్ నేరోయర్ సర్కిల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. విశాల హృదయం అనేది ఎరగడం, చాలా నేరోగా ఉండి మాట్లాడి అలాగే ఆలోచించి వీడి ఇవ్వట్లేదు, నేర్పుచ్చుకోవటం లేదు అని అలా దుఃఖపడిపోతూ ఉంటాడు. హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్ సర్కిల్స్లోకి వెళ్తే వాళ్ళేవాళ్ళు మనకి ఇవ్వడం ఎందుకంటే మనమే ఇవ్వచ్చు. వై ఎనీబడి షుడ్ గివ్ మీ, ఐ విల్ గివ్. ఆ రకమైన ఒక ఔదార్యము, ఒక పెద్ద మనస్సు, ఎదరవాళ్ళు మనకెందుకు ఇవ్వాలండి, మనమే ఇవ్వచ్చుగా అనేటువంటి ఆ గివింగ్ పర్సనాలిటీ. గివింగ్ ఈజ్ నాట్ ఈజీ. గివింగ్ చాలా కష్టం. దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంది. సాధు సంతుల యొక్క సేవ చేస్తూ శ్రవణం చేసి శాస్త్రాన్ని అర్థం చేసుకుని అభ్యాసం చేస్తే దెన్ యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్. ఆ జాయ్, ఇవ్వడంలో ఉండే జాయ్ తెలుస్తుంది. అప్పుడు యూ విల్ నో, మీ ప్రపంచం అంతా మీ పిడికిల్లో ఉంటుంది. ఆ స్వాతంత్ర్యము, ఆ ఫ్రీడమ్ వస్తుంది. ఊరికే అలా పట్టు కూర్చోవటంలో ఫ్రీడమ్ ఏం లేదు, అది బందీ, అది బంధమే. ఎనీవే, కాబట్టి కేవలము ఒక క్రియని చూసి ఆ క్రియకి ఇటు పక్కన కర్త ఉన్నాడు, అటు పక్క భోక్త ఉన్నాడు అని అలా విడదీసి కూర్చోవటం, ఇదే పరమసత్యం అనుకోవడం, ఇది చాలా పొరపాటు. ఉభౌతౌ న విజానీత, వాళ్ళిద్దరూ కూడా తెలుసున్నవాళ్ళు కాదు. ఎందుకంటే నాయం హంతి నహన్యతే, వీడు చంపేవాడు కాదు, వాడు చంపబడేవాడు కాదు. మొత్తం వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఈ శ్లోక, ఇది కఠోపనిషత్తులోనూ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని అర్థం చేసుకున్నటువంటి మహాత్ములు మనకి 2, 3, 4 గుర్తుకొస్తారు. అంటే హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీలో మీరు విల్ డ్యూరాంట్ అనే ఆయన రాశాడు పుస్తకం ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అని. సో నేను వెస్టర్న్ ఫిలాసఫీ కొంత ప్రేమగా చదువుతూ ఉంటా. సో అక్కడ థామస్ కార్లైల్ ఒకడు భగవద్గీతని బాగా చదివాడు, కానీ ఈ శ్లోకాన్ని అంత బాగా అతను అర్థం చేసుకోలేదు. ఓసారి రాల్ఫ్ ఎమర్సన్, ఆ పేరు ఏదో ఉంది, ఎమర్సన్, వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. సో ఎమర్సన్ ఓసారి హీ కమ్స్ టు లండన్ షిప్లో. అప్పట్లో అతను బాస్టన్లో ఉండేవాడు, మెసచ్యూసెట్స్లో. షిప్ ఎక్కి లండన్ వస్తాడు. లండన్లో థామస్ కార్లైల్ని కలిసినప్పుడు కార్లైల్ దగ్గర ఒక్కటే కాపీ ఉంటుంది, ట్రాన్స్లేషన్ ఆఫ్ గీత, ట్రాన్స్లేషన్. అది చూడమని ఎమర్సన్కి ఇస్తే ఎమర్సన్ చూసి తనతో పాటు ఆ కాపీ పట్టుకెళ్తాడు. అప్పుడు జెరాక్స్లో అవి ఏం లేవు కదా, పర్మిషన్ తీసుకుని పట్టుకెళ్తాడు. ఇప్పటికీ ఎమర్సన్ కలెక్షన్లో ఉంది ఆ బుక్, నేను చూసి వచ్చాను. సో ఎమర్సన్ దాన్ని చదివి హీ రైట్స్ ఎ లాట్ ఆఫ్ ఫిలాసఫీ బేస్డ్ ఆన్ స్టడీ ఆఫ్ గీత. అండ్ ఆ వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్న తనట. నెయిదర్ హీ ఈజ్ ఎ స్లెయిన్ నార్ హీ స్లేస్ అని నాయం హంతి నహన్యతే. ఈ శ్లోకాన్ని యాజ్ సచ్ ఒక ఇంగ్లీష్ పద్యం కింద అనువాదం చేస్తాడు ఆయన. నెయిదర్ హీ ఈజ్ స్లెయిన్ నార్ హీ స్లేస్, లేకపోతే నెయిదర్ హీ స్లేస్, నెయిదర్ డస్ హీ స్లే నార్ హీ ఈజ్ స్లెయిన్ అని రాస్తాడు. నాయం హంతి నహన్యతే. అది రాసినప్పుడు మీకు అమెరికన్స్లో చాలామందికి దే కుడ్ నెవర్ అండర్స్టాండ్ వాట్ హీ సేయింగ్. నేను అమెరికన్ మైండ్ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేదు, నాయం హంతి నహన్యతే. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి బాహ్య దృష్టిని కలిగి ఉంటారు, బహిర్ముఖంగా ఉంటారు. అంటే ఇంద్రియములతోటి మనస్సుతోటి ఏది నిర్ధారితమవుతుందో అదే పరమసత్యము అనే ధోరణిలో ఆలోచిస్తారు. వాళ్ళ దృష్టిలో వై హీ స్పీక్స్ లైక్ దాట్, దిస్ ఫెలో హ్యాస్ హిట్ హిమ్ అండ్ హీ వాజ్ హిట్ బై దిస్ ఫెలో, దట్ ఈజ్ వాట్ అపియర్స్, వై యూ సే లైక్ దాట్ అని వాడికి అర్థం కాదు ఆ సంగతి. నాయం హంతి నహన్యతే అనే మాట వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అది అర్థం చేసుకోవాలంటే చాలా పెద్ద అధ్యయనం చేసి ఉంటేనే అర్థం చేసుకోవాలి. ఎమర్సన్ వాజ్ ఎ గ్రేట్ సేజ్, గ్రేట్ సెయింట్లీ పర్సన్. అతను అర్థం చేసుకున్నాడు నాయం హంతి నహన్యతే అనే మాటను అర్థం చేసుకుని, మై గాడ్ వాట్ ఏ ఫిలాసఫీ ఇట్ ఈస్. ఈ సత్యాన్ని మనిషి తనంత తానుగా ఎన్నడూ ఫిగర్అవుట్ చేయలేడు. తనంత తానుగా ఎంత కాలం చూసినా వాడు కొట్టున్నాడు, వీడు కొట్టబడ్డాడనే అనిపిస్తుంది, కానీ వాడు కొట్టింది లేదు, వీడు కొట్టబడ్డది లేదు అనే ఆ లెవెల్కి వెళ్ళి ఆలోచించటం అన్నది మనిషి తనంత తానుగా చేయలేడు. శాస్త్రం బోధిస్తేనే తెలుస్తుంది ఆ సంగతి. ఇట్స్ ఎ గ్రేట్ ఫిలాసఫీ అని ఈ ఒక్క వాక్యాన్ని పెట్టుకుని చెప్తాడు. నిజానికి
30 శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి గీత యొక్క బోధ అయిపోతుంది, సాంఖ్యయోగం అంతా అయిపోతుంది. సాంఖ్య అంటే నాలెడ్జ్, ఆల్ నాలెడ్జ్ ఈజ్ కవర్. కాబట్టి చూడండి, మన జీవితంలో కూడా మనకున్న మేజర్ ప్రాబ్లం ఏమిటో చెప్పంటారు? ఆ పాస్ట్ నుంచి, మన గతం నుంచి వచ్చేటువంటి మేజర్ సమస్య ఏమిటంటే, వాడెవడో నాకు అన్యాయం చేశాడు, నేను అపకారం పొందాను అనే ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా బంధువుల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. బావ మరుదులో, లేకపోతే మామగారు అల్లుడో ఏదో ఉంటుంది, అయితే బ్రదర్సో, అయితే బ్రదర్స్ సన్సో, కజిన్స్. ఈ కజిన్స్ ఉన్నారంటే పెద్ద సమస్య. మహాభారత కాలం నుంచి కజిన్స్ పోరు అలాగే ఉంటుంది. ఈ జ్ఞాతుల పోరు అదేమీ తెలియదు కాదు. వాడు నాకు రావాల్సిన సొమ్ము కొంత వాడు కొట్టేశాడు, లేకపోతే నాకు ఇల్లు పంచుకుంటారు. ఇల్లు పంచుకున్నప్పుడు ఇప్పుడు గదుల్ని, ఇప్పుడు పండు అయితే సగానికి కోసి పంచుకోవచ్చు. ఓపెసర్ వాడికి ఎక్కువైతే పోన్లేని ఆయన తీసుకుని ఇంకో ఒక్క కోసి వాడి చేతిలో పెట్టచ్చు. ఇల్లు అలా చేయలేరు కదా. ఇల్లు గేదె ఇలాంటివి పంచుకోవడం అయితే తీసుకుంటే వాడేలా తీసుకుంటే లేకపోతే వీడికైనా వస్తుంది, కానీ దాన్ని ఖచ్చితంగా మొక్కల కింద కోసి పంచడం కుదరదు కదా. కాబట్టి ఈ పంపకాలు వేసినప్పుడు కొంత ఇటు అటు అవుతుంది. అయినప్పుడు వెంటనే బ్రదర్స్ ఏమనుకుంటారంటే, నాన్న నాకు అన్యాయం చేశాడు, నాకు తక్కువ ఇచ్చి తమ్ముడికి ఎక్కువ ఇచ్చాడు, లేకపోతే ఈ రకంగా అది మనస్సులో పెట్టేసుకుంటా. అది వీడి మనస్సులో పడిపోతుంది. వీడి భార్య కూడా వీడిని నూరిపోస్తుంది కూడా. ఏమని చెప్తుందంటే, మీ నాన్న ఏమో నీకు తక్కువ ఇచ్చేసాడు రా, నువ్వు వెర్రిమొహానివి, నీకు నోట్లో నాలుక లేదు, అధ్యతన నీకు తక్కువ వచ్చేసింది అని ఆవిడ వీడిని రాత్రిపూట చాలా జాగ్రత్తగా వీడి చెవిలో చెప్తుంది. చెప్తే ఆ బోధంతా వీడికి మనస్సుకు పట్టేస్తుంది. పట్టేసి వీడు తండ్రి కేసు చూసినప్పుడల్లా, లేదా తండ్రి ఒకవేళ జీవించి లేకపోతే తండ్రి గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు తక్కువ వచ్చింది అని అంటాడు. తను హాయిగా ఉన్నాడు, తనకు వచ్చిన ఆదాయంతో, తనకు వచ్చిన ఆస్తితోటి తను సుఖంగా జీవిస్తున్నాడని ఆ సత్యాన్ని మనసులో పెట్టుకోడు. కేవలము తను ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టిన కారణంగా, జస్ట్ బై యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ తనకి ఆస్తి వచ్చిందని కూడా గుర్తించడం. తనకి ఇంక అంతకంటే యోగ్యత ఏం లేకపోయినా కూడా కేవలము వాళ్ళ కడుపులో పుట్టిన మూలంగా తన ఆస్తిపత్రుడయ్యాడని గుర్తించడం. హీ డజంట్ నో దట్ ట్రూత్. నాకేదో తక్కువ చేశాడు అనుకుంటాడు. అనుకుని ఆ దుఃఖంతో వాడు బతుకున్నంతకాలం బాధపడతాడు. అది ఒక శల కింద ఉండిపోతుంది, అంటే ఒక శల్యం కింద ఉండిపోతుంది హృదయంలో. నేను చెప్పిన ఎగ్జాంపుల్ రీజనబుల్గా ఉందంటారా? తమ్ముడు కూడా అలాగే అనుకుంటాడు, భార్యాభర్తలు కూడా అలా అనుకుంటారు. నేను వీడితో ఇంతకాలం కాపురం చేశాను, వీడు నాకు అపకారం చేశాడని, లేకపోతే ఈమెను నేను ఇంతకాలం సాకాను, ఈమె నాకు అన్యాయం చేసిందని అనుకుంటారు. నాయం హంతి నహన్యతే అనే సత్యాన్ని వాడు గుర్తిస్తే హీఈస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బర్డెన్. ఇదేం సామాన్యమైన బర్డెన్ కాదు. ఇది ఒకడు ఇచ్చేవాడు కాదు, ఇంకొకడు పుచ్చుకునేవాడు కాదు. అది ఒక ప్రారంధాధీనంగా నడుస్తుందనేది ఒక లెవెల్ మాట. అసలు ఇవ్వడము పుచ్చుకోవడం అనేది లేదు. ఆత్మావా ఇదగం సర్వం. ఎవడు ఇస్తాడని నువ్వు అనుకున్నావో వాడు ఆత్మ, ఎవడు పుచ్చుకున్నాడు అనుకున్నావో వాడు ఆత్మ. ఆ ఇచ్చేది పుచ్చుకునేది మంచి అయినా అంతే, చెడైనా అంతే. ఆత్మ కంటే భిన్నంగా అసలు ఏది లేనే లేదు. ఆత్మావా ఇదగం సర్వం నాయం హంతి నహన్యతే. సామాన్యమైన మాట కాదు ఇది. అలెగ్జాండర్ విహారానికి ఉదయం వాహ్యాళికి గుర్రం మీద వెళ్తూ ఉంటాడు. ఎక్సర్సైజ్ చేస్తారు కదా, మార్నింగ్ వాక్. చక్రవర్తులు మార్నింగ్ గుర్రాల మీద వెళ్తారు. గుర్రం మీద వెళ్తే అది కూడా ఎక్సర్సైజ్ లాంటిదే. వెళ్తూ ఉంటే ఓ సాధువు, నాలాంటి సాధువు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటాడు. అలెగ్జాండర్ని చూసి ఈ సాధువు ఇలా తల వంచి నమస్కారం చేయటం అనేది చేయడు, ఎందుకంటే అతను చక్రవర్తి కదా, చాలా పవర్ఫుల్ మ్యాన్. అందరూ కూడా తను కనపడితే చాలు వంగి నమస్కారం చేస్తారు. పూర్వం అలా ఉండేది, మెడివల్ టైమ్స్లో అలా ఉండేది. ఈ సాధువు చేయడు ఆ పని. ఏదో అహంకారంతో చేయడని కాదు, ఇతనికి ఆ ఎటికెట్ అంత తెలీదు. ఏదో పాపం సాధువు తన దారిని తాను పోతున్నాడు. ఈ మహారాజు యొక్క కృపతో కానీ అతని నిష్ఠూరంతో కానీ ఇతనికేమిటి సంబంధం? ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది గోల్డ్. వాడి ధనంతో ఇతనికేమీ ఇంట్రెస్ట్ లేదు. తన దారిని తాను పోతుంటే అలెగ్జాండర్ కోపం వస్తుంది. చాలామంది పవర్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. అదిగా ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడికి అహంకారం గలవాడైతే వీడు ఏంట్రా చూసి నమస్కారం కూడా చేయడు అని అడుగుతాడు కూడా పక్కవాడు. హీ కెనాట్ కంట్రోల్ దట్ ఫీలింగ్. అలెగ్జాండర్ పక్కన ఉన్న మంత్రిని అడుగుతాడు, మంత్రినో ఎవరినో అడుగుతాడు, ఏమిటి వీడు ఇంత పొగరు, వీడు దండం కూడా పెట్టడేమిటని, లేకపోతే వినయం చూపించడం
అంటే ఆ మంత్రి చెప్తాడు, అతను సాధువు అండి, భారతదేశంలో సాధువులు అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి సమాజంలో అందరూ నమస్కారం చేస్తారు, చక్రవర్తితో సహా వాళ్ళకి దండాలు పెడుతూ ఉంటారు, వాళ్ళు దండాలు పెట్టరు, ఇది ఒక సంప్రదాయం, ఈ కంట్రీ లక్షణం అది, అతని పాపం అహంకారం ఏం లేదు, మీకు నమస్కారం పెట్టకూడదనే అహంకారంలో మనిషి కాదు, అతని లక్షణం అది, అలవాటు ఉండదు, ఎవరైనా దండం పెడితే శుభం ఉంటూ ఉండడమే కానీ దండాలు పెట్టడం అలవాటు తప్పు ఉంటుంది అని చెప్తే వెండవు, అహంకారంతో గుర్రం దిగి కత్తి తీసి నిన్ను నరికేస్తానంటాడు ఈ సాధువుతో. ఆ సాధువు అంటాడు, నాయం హంతి నహన్యతే, నువ్వు చంపివాడు కాదు, నేను చంపబడేవాడిని కాదంటాడు. ఏమిట్రా వీడు అంటున్నదంటే, హీ సేస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్లే హిమ్ అండ్ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి స్లేయింగ్. నేను చూపిస్తానంటే అతను అనేది అది కాదు, నువ్వు చంపినా కూడా అతని దృష్టిలో చంపినట్టు కాదు. వై సో అంటే ఆత్మ చంపబడేది కాదు, ఆత్మ చంపేది కూడా కాదు, నీ యొక్క ఆత్మ అతని ఆత్మ అతని దృష్టిలో ఒక్కటే. దేర్ ఫోర్ నువ్వు ఆయన్ని చంపి కూడా ఏమీ ఉపయోగం ఏం లేదు. యూ మే కిల్ హిమ్ ఇఫ్ యూ విష్, బట్ అతనేమీ ఫీలు కాడు, అండ్ ఫైనల్లీ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు కర్స్ యూ ఆల్సో అని చెప్తే అలెగ్జాండర్ ఆశ్చర్యపోతాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఆ సాధు సంత్ యొక్క విషన్ అతని అతను హీఈస్ స్టన్డ్ బై దట్ విషన్, నాయం హంతిన హన్యతే అనే విషన్. సో ఆ విధంగా మహాత్ముల యొక్క ధోరణి ఆ విధంగా ఉంటుంది. భాష్యం, య ఏనం ప్రకృతం దేహినం వేత్తి జానాతి హంతారం హననక్రియా కర్తారం యశ్చ ఏనం అన్యో మన్యతే హతం దేహహననేన హతః అహమితి హననక్రియాయాః కర్మభూతం. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకడు ఎవడైతే ఏనం ప్రకృతం దేహినం వేత్తి జానాతి హంతారం హననక్రియాయాః కర్తారం. సో తనను ఆత్మస్వరూపుడనగు నేను హననము అనే క్రియను చేసిన వాడను. అర్జునుడు అలాగే కదా అనుకుంటూ ఉంటా, నేను హంత అహం హంత అనుకుంటున్నాడు. కాబట్టి హననక్రియను చేసిన వాడను నేను అని ఒకడు అనుకుంటున్నాడు. ఇంకొకడు మరి ఒకడు ఏమనుకుంటున్నాడు, ఏనం అంటే తనను ఆత్మస్వరూపుడునగు తనను హతం మన్యతే, హననము చేయబడిన వాడను అని భావిస్తున్నాడు. దాన్ని ఆయన అభినయం చేసి చెప్తున్నారు, హతః అహం, వాడు నన్ను దెబ్బతీసినాడు, దెబ్బ కొట్టినాడు. ఫిజికల్గా అయితే దెబ్బ కొట్టినాడు, ఫిజికల్గా అనక్కర్లేదుగా, హర్ట్ చేయొచ్చు కదా. వాడు నన్ను దెబ్బతీశాడు, అయితే అపకారం చేశాడు, ద్రోహం చేశాడు అని ఆ విధంగా ఇంకొకటి గురించి వీడు అనుకుంటున్నాడు. అంటే వాడు చేసిన ద్రోహానికి నేను బలి అయిపోయాను, నేను కర్మనయ్యాను. కర్మ అవడం అంటే కర్త, ఆ క్రియలో వీడు కర్మ, వాడు కర్త. సో ఆ విధంగా ఇంకొకడు అనుకుంటున్నాడు, హనన క్రియకి తాను కర్మ అయినట్టుగా. కర్మ అంటే కర్తురీప్సితతమం కర్మ అని పాణిని యొక్క నిర్వచనం. అంటే ఆ క్రియ యొక్క ఫలము కనుక ఎవళ్ళకి వెళ్ళి తగులుకుంటుందో లేదా ఎవడికి వెళ్ళి చుట్టుకుంటుందో అది కర్మ అవుతుంది. హనన క్రియ, కొట్టడము అనే క్రియ ఉంది, ఈ క్రియకి ఫలం ఏమిటి, దెబ్బ తగులుట లేకపోతే మరణించుట. ఆ మరణించుట అన్నది ఎవళ్ళకి జరుగుతుందో వాడు కర్మ అవుతాడు. ఇప్పుడు ఈ దెబ్బ తిన్నవాడు ఏమనుకుంటాడు, ఆ క్రియ యొక్క కర్మను నేనైనాను. మరి తాను కర్మ అయితే ఇక్కడ క్రియ ఉంటే ఈ క్రియకి కర్త ఎవడు, ఇంకొకడు కర్త. అన్యః కర్త అన్యః కర్మ అని వాడు, నేను కర్తనని వాడు అనుకుంటున్నాడు, ఆ క్రియకి కర్మనని నేను అనుకుంటున్నాను. కర్త అనుకున్నవాడికి గిల్ట్ మిగిలిపోతుంది. గిల్ట్, నేను అప్పుడు ఆ పొరపాటు చేశాను, గిల్ట్ ఉంటుంది కదా. కర్మ అనుకున్నవాడికి హర్ట్ మిగులుతుంది. సో జీవితంలో హర్ట్ అండ్ గిల్ట్, నేను ఫలానా కర్మం చేశాను, పొరపాటు చేశాను అనే గిల్ట్తో బాధపడతాడు. నేను గిల్ట్ అంటే ఎంత ఎలా ఉంటుందంటే, నేను అప్పుడు ఇంజనీరింగ్ చదవకుండా డాక్టర్ చదువు ఉండాల్సింది అనే అదో గిల్టు, లేకపోతే ట్రాన్స్ఫర్ అప్పుడు వచ్చినప్పుడు తీసుకోలేదు అనేది ఆ గిల్టు, లేకపోతే ఇంకేదో చేశానని ఇంకో గిల్టు, ఇలాగ ఏవేవో గిల్ట్స్ ఉంటాయి. ఇంకా హర్ట్, వీడు నన్ను అపకారం చేశాడు, వాడు అపకారం చేశాడు, వాడు అపకారం చేశాడు అని హర్ట్ ఉంటుంది. గిల్ట్ అంటే తన యందు కర్తృత్వం, హర్ట్ అంటే తన యందు కర్మత్వం.
ఆ క్రియ యొక్క భోక్త అనమాట, క్రియా ఫలాన్ని తాను పొందాను అని. ఈ రెండు రకాలుగా వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, అనుకుంటున్నారు, ఎందుకంటే లోకంలో మరి అలాగే కనపడుతోంది కదా, కలెక్టివ్ థింకింగ్, అందరూ అలాగే అనుకుంటారు. సో అలా అనుకుంటున్నారు. ఏమిటి దాని గురించి, ఏమిటి విషయం ఏమిటి అంటే, తౌ ఉభౌ న విజానీతః న జ్ఞాతవంతౌ అవివేకేన ఆత్మానం అహం ప్రత్యయ విషయం. చూడండి, వీడు అహం అని అన్నాడు. అహం కర్త, నేను కొట్టాను. అహం హంత, ఇక్కడ కర్త అంటే హంత, ఇక్కడ క్రియ హననం గనక అహం హంత అన్నాడు. అహం హంత అన్నప్పుడు ఆ అహం శబ్దానికి అర్థం అహం ప్రత్యయ విషయం, ద ఐ సెన్స్. అహం ప్రత్యయ ఇస్ ఐ సెన్స్. ఐ సెన్స్ యొక్క మౌలికమైన అర్థం ఏమిటో వీడు తెలిసి అహం హంత అన్నాడా? లేదు. ఇంకా అవతలవాడు నేను కొట్టబడినాను, అహం హతః అన్నాడు. అహం హతః అన్నప్పుడు ఆ నేను అనే ప్రత్యయం యొక్క మౌలికమైన అర్థం తెలిసి, వాటే అమ్మాయి నేను అనగానేమి అదేమిటో తెలిసి అన్నాడా వాడు అహం హతః అని? వాడు అన్నాడు. దేహమే నేను అనుకుని అహం హంత అని వీడు అన్నాడు. దేహమే నేను అనుకుని అహం హతః అని వాడన్నాడు. వాస్తవంలో నాయం హంతి నా హన్యతే. వీడు హంత కాదు, వాడు హన్యమానుడు కాదు. ఎందుకంటే ఆత్మదేహము కాదు కనుక. అయితే ఆత్మకి దేహానికి ఉండే భేదము ఆ వివేకము వీళ్ళలో లేకపోయింది. అవివేకేన. ఇప్పుడు చూడండి, ఈ జన్మ నేను పొందాను అంటే ఒక ఒక కర్మాశయాన్ని తెచ్చుకుని, ఓ మూట ఒకటి తెచ్చుకుని ఈ జన్మలోకి వచ్చా. ఈ మూటలో ఉండే ఫలాన్నంతనే అనుభవించేసి ఈ దేహం విడిచిపెట్టి నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఈ మూటలో ఉండే ఫలానికి భోక్తను నేను. ఈ ఫలం నాకు ఎవడిచ్చాడు? ఎవరో పైవాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది. ప్రమోషన్ ఇస్తే బాస్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. నా ఫలాన్ని నేను తెలుసుకున్నాను, నా ఫలాన్ని నేను అనుభవిస్తా. దుఃఖమైనా అదే, సుఖమైనా అదే. దీంట్లో ఇంకొకటి ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు. కానీ అవివేకం చేత మనిషి ఏమనుకుంటాడంటే, ఫలానా వాడు నాకు అపకారం చేశాడు, ఫలానా వాళ్ళు నాకు, నేను ఫలానా వాళ్ళకి పొరపాటు చేశాను, గిల్ట్ అండ్ హర్ట్ పెట్టుకుని బతుకుతాడు. ఉభౌతౌ న విజానీతః న జ్ఞాతవంతౌ. వాళ్ళిద్దరూ కూడా సత్యము తెలిసి ఉన్న వాళ్ళు కాదు, ఇద్దరూ అవివేకము గలవాళ్లే. దేహాభిమానంతో ఇద్దరూ మాట్లాడుతున్నారు, అంతకు మించి మరేమీ కాదు. చూసారా, మనం సమాజంలో బతుకుతో నిత్య జీవితంలో ఏ భావజాలాన్ని కలిగి ఉంటామో, ఎంతో మౌలికమైన అంశం కూడా, మౌలికమైన ఏ భావాల్ని కలిగి ఉంటామో ఆ భావాల్ని త్రోసిపుచ్చుతుంది గీతాశాస్త్రం. అంచేతనే గీతాశాస్త్రాన్ని అందరూ ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన కష్టపడి ఉపవాసం చేసి ఒళ్ళంతా వెన్న పూసుకుని యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే నువ్వు యజ్ఞం చేసిన కర్తవు నువ్వు కావు అనేప్పటికీ ఏమైపోతాడు? ఎంత కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొగాడు ఉంటాడు, అహంకారం ఉంటుంది పురుషులకు కొంత. నేను ఈ కుటుంబాన్ని అంతని పోషిస్తున్నాను అనుకుంటాడు. గత 40 ఏళ్ల నుంచి పోషించుకొస్తున్నాను ఈ కొంప అంటాడు. కాదయా, నువ్వు పోషించింది ఏమీ లేదు, నిన్ను ఈ కొంపలో అందరినీ పోషించి వాడు వేరే ఉన్నాడని చెప్పారనుకోండి, వాడికి చెప్తే వాడు ఏమనుకుంటాడు? అమ్మ బాబా, ఏమిటి 40 ఏళ్ల నుంచి నేను చేసింది ఏమీ లేదా అని ఆశ్చర్యపోతాడు. ఆలోచించదగ్గ విషయం. నాయం హంతి నా హన్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సో రేపు సాయంకాలం యథాప్రకారంగా క్లాస్ ఉంటుంది. రేపు